తెలంగాణ కాంగ్రెస్లో బలగం సినిమాను మించిన సీన్ చోటు చేసుకుంది. ఎప్పుడు ఉప్పు నిప్పులా ఉంటూ అధిష్టానానికి తలనొప్పిగా మారిన నేతలు బలగం సినిమాలో లాగా కలిసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ అద్భుతమైన సీన్కి నల్గొండ వేదికైంది. కీలక నేతలంతా ఆలింగనం చేసుకుని మరీ విజయ నినాదాలు చేయడం శ్రేణులకు కనువిందు చేసింది. మొత్తంగా ఈ సీన్ ఇలాగే కొనసాగుతుందా లేక మళ్ళీ మొదటికే వస్తుందా అనేది అందరిలోనూ ఓ సందేహంగా ఉంది. కాంగ్రెస్ నేతలను కలిపిన బలగం మూవీ అందరికీ ఏకం చేసిన నల్గొండ సభ సాక్షిగా ఫుల్ ఖుషి అయిన హనుమంతరావు. కొండంత బలం బలగం ఉందని టాక్. ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా సభ. ఆ తర్వాత వినిపించని వ్యతిరేక రాగాలు. చేతులన్నీ ఏకమయ్యాయని సంకేతాలు. హస్తం నేస్తాలు కలిస్తే కేసీఆర్ కు చుక్కలే. నల్గొండ గడ్డపై కాంగ్రెస్ పెద్దలు బలగం సినిమా చూపించారు. దీంతో అవాక్కవడం జనం వంతైంది. వాళ్ళంతా అలాగే ఉంటే కేసీఆర్ కు చుక్కలే. వారంతా అలా కలిసున్నారంటే పక్కా బలగం సినిమా చూసే ఉంటారులే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు అంతా ఒక్కసారిగా కలిసిపోయారు. ఇలాంటి అరుదైన దృశ్యం చూస్తామని బహుశా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే నేతలు కార్యకర్తలు ఊహించి ఉండరేమో. మొత్తానికి నల్గొండ సాక్షిగా బలగం మూవీ ఎండింగ్ లో అంతా కలిసిపోయే సీన్ ఉంటుందే, దాన్నే చూపించేశారు. మిత్రులారా, ఇక ఇప్పుడే అన్న చూడు, బలగం అంటే ఇదే బలగం. మేమందరం కలిసి ఉన్నాం రా బాబు. ఇక మీరు నేను చెప్పింది నూనె భాయ్. ఇప్పటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు, జానారెడ్డి వచ్చిండు, ఒక బీసీ నాయకుడుగా నేను కూడా వచ్చిన. అంతే. ఆనాడు దేశంలో అంటరాని తనం మీద బావుల దగ్గర రానే, గుళ్ళకి రానియలే. దేశ స్వాతంత్రంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అందరూ కూడా ఒక ఆలోచన చేసి దేశ స్వాతంత్రానికి పోరాడిండ్రు. తెలంగాణ కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఐక్యత ప్రధాన సమస్యగా మారింది. సభలు సమావేశాల్లో కలిసి మాట్లాడుకుంటారు, ఫోటోలకు ఫోజులు ఇస్తారు, ఆ తర్వాత కడుపులో కత్తులు పెట్టుకుంటారనే విమర్శ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలోనే కాంగ్రెస్ లో నాయకుల మధ్య ఐక్యత ఎక్కడా అనే చర్చ జరుగుతుందట. అందుకే నాయకులంతా ఏకతాటి మీద ఉన్నారనే ఇండికేషన్ ఇవ్వాలని చూస్తుంది అధిష్టానం. ఇప్పటికే పార్టీకి నష్టం చేసేలా కామెంట్స్ చేసిన నాయకులను బుజ్జగించిందని సమాచారం. ఇక ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ సభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నల్గొండ జిల్లాకు రేవంత్ రావాల్సిన అవసరం లేదని చెప్పిన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, రేవంత్ ఈ ముగ్గురు నాయకులు వేదికను పంచుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం హాట్ టాపిక్ అయింది. పక్కనే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటూ మేమంతా ఒకటేననే సంకేతాన్నిచ్చారు కోమటిరెడ్డి. తెలుగుదేశం నుండే కాంగ్రెస్కి వచ్చి 2 సార్లు ఎంపీ అయిండు, మళ్ళా టీఆర్ఎస్లోకి పోయిండు. బయట పార్లమెంట్ దొంగతనంగా సంతకాలు పెట్టిన సుఖేందర్ రెడ్డి గారు ఆ రోజు ఈరోజు ఆ ప్రాజెక్టు గురించి. అందుకనే సోదరులారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ముఖ్యమంత్రికి
చెప్పాలంటే పాత స్టోరీ మీ అందరికీ తెలుసు. 2014లో ఒకసారి మోసపోయినాం. ఎందుకంటే ఆయనకు వచ్చిన మాటలు ఎవరికి రావు. అంతో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు కానీ కొంచెం తక్కువనే ఆయన కంటే. ఎట్లా మాట్లాడిందంటే నాకు కూడా అనిపించింది, వామ్మ ఈయన మాటలు ఉంటుంది ఒకసారి పోతే నా గవర్నమెంట్ అనుకున్నా. అలా జిల్లాకు చెందిన మంత్రి 400 ఎకరాల ఫామ్ హౌస్ ఆయన ఈయన సేమ్ బస్ కిరాయి కేసులే, సేమ్ కూడా బస్ కిరాయి కేసులే. ఆయన గురించి ఏమంటాడు, నిరంజన్ రెడ్డి మస్తు మంది మాట్లాడతారు, పట్టించుకోవద్దు మనమాట అంటే ఎంత దోసుకున్నా పట్టించుకోవద్దు. 400 ఎకరాల ఫామ్ హౌస్ ఎంతున్నాడు ఆయన. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కిరాయింట్లోనే ఉంటున్నాం. పోనీ ఆయన కోదాట్ల హుజూర్నగర్ల నేను నల్గొండల కిరాయిలు. మా నాయన ఇచ్చిన 5 ఎకరాల భూమి తప్ప నాకు హైదరాబాద్లో నల్గొండల ప్రపంచంలో 1 సెంటు భూమి ఉంటే చూపట్టు. ఇక మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జానారెడ్డి సీనియర్ నాయకులందరితో సరదాగా గడిపారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందనలతో ముంచెత్తారు. రేవంత్ రెడ్డిని నల్గొండకు రావద్దని ఎవరూ అనలేదంటూ కోమటిరెడ్డి అదే వేదికపై చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసిన పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు బలగం సినిమాలో లాగా అందరం కలిసిపోయామంటూ అదే వేదిక మీద నుంచి ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉందనే పరిస్థితి నుంచి మెల్లమెల్లగా కలిసిపోయారనే వరకు వ్యవహారం వచ్చింది. నల్గొండలో నిర్వహించిన సభలో కాంగ్రెస్ బలగం సినిమాలో మాదిరిగా ఐక్యత రాగాన్ని పలికింది. తెలంగాణ కోసం ఆర్నిశలు పాటుపడి దాదాపుగా 30 ఏండ్ల ఈ నల్గొండ శాసనసభలో అనుబంధం ఉన్న మిత్రుడు, ఆప్తుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్గొండ జిల్లా యువకుల ఉత్సాహం ఎట్లుందో, మీరు ఎంత గొప్పగా స్వాగతం పలికినరో, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి రిపోర్ట్ ఇవ్వడానికి విచ్చేసిన రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, నల్గొండోడు, హుజూర్ నగరోడు, కోదాడోడు, ఏడ గజం కనిపించినా కబ్జాలు వేసేటోడు, భూములు ఆక్రమించేటోడు, ఇసుక దొంగలు, భూమాఫియా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్, శాండ్, వైను, మైను ఈ దోపిడీ దొంగల కాదా ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు జానారెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేదా అక్కడ కనిపిస్తున్న నిలువెత్తు విగ్రహం ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారయ్యా. ఇవాళ ఎవడున్నాడే? 3 అడుగులకు 3 ఇంచులు తక్కువ ఉన్నాడు. దొరగారి సారాలో సోడా పోస్టోడు. ఇంతకంటే ఇజ్జత్ తక్కువ పని ఏమన్నా ఉంటుందా? ఇది నల్గొండ జిల్లాల ప్రజలకు గౌరవమా? ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడికి పోయినా మీకు గౌరవం ఉండే. ఏదైనా పని మీద పోతే అధికారులు కూర్చోబెట్టి పనిచేసేటోళ్ళు. కానీ ఇవాళ దొరగారి సారాలో సోడా పోసేటోడు మీ జిల్లా నుంచి మంత్రి అయిండు. అట్లాంటోడు సూర్యాపేట నుంచి గెలిచిండు. పెద్దలు దామోదర్ రెడ్డి గారు పౌరుషానికి మారు పేరు. అట్లాంటోని ఓడించి ఇట్లాంటోని మీరు కొని తెచ్చుకున్నారు. ఏమైనా ఇజ్జత్ ఉన్నదా నల్గొండ జిల్లాకని నేను అడుగుతున్నా. అయితే కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు ప్రస్తుతం కొంత సంయమనం పాటిస్తున్నట్టే కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నాయకులంతా కలిసి ఉన్నట్టే కనబడుతున్నారు. కానీ ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తుంది. పార్టీలో నాయకులకు స్వేచ్ఛ ఎక్కువ. అంతర్గత అంశాలపైన బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. ఇదే ప్రస్తుతం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇవన్నీ గతం వరకు ఉన్న తలనొప్పులు. అయితే నల్గొండలో కాంగ్రెస్ నేతలు ప్రదర్శించిన ఐక్యత చూసిన వాళ్లకు బలగం సినిమాను గుర్తుకు తెచ్చింది. అయితే ఈ ఐక్యత కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి గందరగోళంగా మారుతుందా అనేది డౌటే. సీనియర్ నాయకులు కోరుతున్న బలగం సినిమా సెంటిమెంట్ హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో చూడాలి. మరి ఏదేమైనా కాంగ్రెస్ లో కాంట్రవర్సీ కామెంట్స్ పేలితే దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది. మరి ఈ బలగం సినిమాను ఇలాగే కంటిన్యూ చేస్తారా లేదా చూడాలి.